ఈరోజు మహిళలపైన జరుగుతున్న లైంగిక వేధింపులే కానీ అత్యాచారాలే కానీ నేను ఇందాక మీకు చెప్పాను. బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో అనే ఒక మాట మాట్లాడుతూ అదే సందర్భంగా ఈరోజు మహిళలు చైతన్యపరుస్తూ మేమందరికి కూడా హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే ఏ కంప్లైంట్ అయినా సరే ఎక్కడైనా కూడా వాళ్ళకి హరాస్మెంట్ లైంగిక వేధింపులు జరిగినట్టయితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి, బయటికి రండి. మీ రక్షణతో పాటు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళు శిక్షకు అర్హులు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జానీ మాస్టర్దే కాదు, ఏ ఒక్క మహిళ అయినా సరే ఫిలిం ఇండస్ట్రీలో భయపడకుండా బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి అమ్మా. 100% ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల నిలబడుతున్నారు. మహిళలందరికీ కూడా న్యాయం చేస్తూ అంటున్నారు. ప్రతి కంప్లైంట్ పర్యవేక్షణ సీతక్క గారు కంటిన్యూస్గా చిన్నపిల్లల లైంగిక వేధింపులే కానీ రేపు కేసులే కానీ ఏదైనా సరే ముందుకు వస్తున్నారు. దాని గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలి, ఎట్లాంటి ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఇదే కాకుండా మహిళా కమిషన్ తీరు కూడా మేము ప్రశంసిస్తున్నాం. ఎందుకంటే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా అందరూ ఎక్కడెక్కడ ఏమేం చర్యలు తీసుకోవాలనేది ఆమె లేటెస్ట్ ఫార్వర్డ్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది కూడా కనుక్కుంటున్నారు. శారద గారు